హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాస్పిటల్ హిమాని యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ సిలబస్ ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ సిలబస్ని మీకు చెప్పబోతున్నానండి. ఏముంటాయి అనే మొత్తం క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. ఓకే, ఇందులో ఏమంటే ఫస్ట్ టాపిక్ ఏంటంటే నెంబర్స్ అప్ టు 50 నెంబర్స్ అన్నమాట. ఆల్రెడీ యూకేజీలో పిల్లలు నేర్చుకున్నారు. మళ్ళీ వీటిని ఏమంటే రాయటం, ఐడెంటిఫై చేయడం ఆల్రెడీ యూకేజీలో నేర్చేసుకున్నారు. మళ్ళీ దీన్ని రివైజ్ చేయాలన్నమాట. పిల్లలకి రివిజన్ చేయించాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చి కౌంటింగ్ అప్ టు 50 వరకు, 1 to 50 వరకు అనమాట. ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. చేసి ఇక్కడ బాల్స్ ఇచ్చాను, 1 2 3 4. ఇక్కడ 5 4 3. ఇక్కడ 4 బాల్స్ ఉన్నాయి కనుక ఇక్కడ మనం 4 బాల్స్ దగ్గర సర్కిల్ చేయమని చెప్పాలి పిల్లలకి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి నెంబర్ నేమ్స్ అండ్ నెంబర్ ప్యాటర్న్స్ 1 to 50 స్పెల్లింగ్స్ అనమాట. ONE 1 అండ్ TWO 2, 3 THRE 3, అలా అప్ టు 50 FIFT వరకు స్పెల్లింగ్స్ రాయటం వాళ్ళకి ఆల్రెడీ నేర్చుకున్నారు. మళ్ళీ వాటిని రివిజన్ చేయాలన్నమాట. నెక్స్ట్ బిఫోర్, ఆఫ్టర్ అండ్ బిట్వీన్ నెంబర్స్ ఆల్రెడీ యూకేజీలో నేర్చుకున్నారు. మళ్ళీ వాటిని రివైజ్ చేయాలన్నమాట. బిఫోర్ ఆఫ్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బిఫోర్ ఆఫ్టర్ అండ్ బిట్వీన్ నెంబర్స్ కదా మీకు చెప్తున్నాను. 90 ఉంది. ఓకే, 90 బిఫోర్ 89, ఆఫ్టర్ 91, అలా అనమాట. బిఫోర్ నెంబర్, ఆఫ్టర్ నెంబర్ అండ్ ఇక్కడ బిట్వీన్ నెంబర్ ఏంటి? బిట్వీన్ నెంబర్ ఈజ్ 90. అది అలా చేయాలన్నమాట. దాన్ని మళ్ళీ రివిజన్ చేయించాలి పిల్లలతో. అండ్ నెక్స్ట్ టాపిక్ కంపేరింగ్ నెంబర్స్ అనమాట. అంటే బిగ్ స్మాల్. ఇక్కడ 2 యాపిల్స్ ఇచ్చాను. ఇందులో బిగ్ యాపిల్, స్మాల్ యాపిల్. ఇందులో ఏది బిగ్ ఏది స్మాల్ చెప్పాలి. ఇక్కడ స్మాల్ ఏది అన్నప్పుడు వీటికి సర్కిల్ అనమాట చేయించాలి. ఇది ఆల్రెడీ నేర్చుకున్నారు. మళ్ళీ ఇవన్నీ రివిజన్ చేయాలి. ఫస్ట్ క్లాస్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టాల్, షార్ట్. ఇందులో ఏది టాల్ ఏది షార్ట్. సపోజ్ ఇక్కడ షార్ట్ ఇది అన్నారనుకోండి, షార్ట్ సర్కిల్ చేయండి, ఇది షార్ట్, అలా అనమాట. నెక్స్ట్ హెవీ, లైట్. అంటే ఏది ఎక్కువగా బరువుగా ఉన్నది అండ్ లైట్గా ఉన్నది, దానికి టిక్ చేయడమో లేకపోతే సర్కిల్ చేయమని చెప్తారు అనమాట. నెక్స్ట్ అప్ అండ్ డౌన్. అప్ అంటే పైన, డౌన్ అంటే కింద, అట్లా అన్నమాట. నెక్స్ట్ టాపిక్ గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. ఇక్కడ నేను 9 వేసాను. 9కి ఓకే 9, ఓకే బాక్స్ అండ్ 8. ఇక్కడ ఏ సింబల్ వస్తుంది? ఏది ఎక్కువగా ఉంటే దానికి ఎదురుగా వస్తుంది అండి గ్రేటర్ దాన్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు వాటిని తీసుకుందాం. 8 ఇక్కడ ఏమొస్తుంది? లెస్ దాన్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 8 ఈక్వల్ టు 8, వీటికి ఈక్వల్ టు సేమ్గా ఉంటాయి. ఇవి నేర్పించాలన్నమాట. నెక్స్ట్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ త్రూ డాట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ నెంబర్ లైన్. ఎగ్జాంపుల్గా త్రూ డాట్స్ ద్వారా నేను అడిషన్ చెప్పబోతున్నానండి. ఇది కూడా నేర్పించాలి. ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి? 1 2 ప్లస్ 1 2 3. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి 3 డాట్స్. 2 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత? 5. ఓకే, అలా అన్నమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ద్వారా చెప్పారండి. ఇక్కడ టీ కప్స్. ఇక్కడ ఎన్ని టీ కప్స్ ఉన్నాయి? 3 టీ కప్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ 3 టీ కప్స్ ఉన్నాయి. 3 + 3 = 6, అలా నేర్పించాను అనమాట. నెక్స్ట్ నెంబర్ లైన్స్ ద్వారా మనకి అడిషన్స్ నేర్పించాలన్నమాట. ఇక్కడ 4 + 2 = ఇలా ఇస్తాడండి. ఇలా ఇచ్చి 4 + 2 క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. అప్పుడు మనం ఎలా చేయాలి? ఇక్కడ 1 2 0 1 2 3 4 ఉంది కదా, 4 + 2 అన్నాడు, ప్లస్ 1 2 5 6. సో ఆన్సర్ ఈజ్ 4 + 2 = అర్థమైంది కదా. 4 + 2 అన్నాడు, 1 2. అక్కడ ఏ ప్లేస్లో ఏముంది? 6. 4 + 2 = 6. ఆన్సర్ ఈజ్
6 అలా అనమాట. ప్లేస్ వాల్యూస్ టెన్స్ అండ్ వన్స్ ప్లేస్ ఇవి నేర్పించాలండి. ఇక్కడ 28 ఎగ్జాంపుల్గా 28 ఇచ్చాను. 28లో 8 అనేది వన్స్ ప్లేస్, 8 అనేది వన్స్ ప్లేస్ అండ్ 2 అనేది టెన్స్ ప్లేస్ అలా నేర్పించాను. 2 అనేది 10, 2 టెన్స్ ప్లేస్ అండ్ 8 వన్స్ ప్లేస్. లాంగ్ ఫామ్ అండ్ షార్ట్ ఫామ్ ఇక్కడ 25 ఈక్వల్ టు 20 ప్లస్ 5. 2 టెన్స్ ప్లేస్ ఇక్కడ ఇలా రాయాలన్నమాట అడిషన్స్లో ప్లస్ అండ్ 5 వన్స్. 2 టెన్స్ ఈక్వల్ టు 20, 5 వన్స్ ఈక్వల్ టు 5. 20 ప్లస్ 2 ప్లస్ 5 25 అలా అన్నమాట. దీన్ని ఏమంటారంటే లాంగ్ ఫామ్. షార్ట్ ఫామ్ ఎలా అంటే 10 ప్లస్ 2 ఈక్వల్ టు 12. ఇక్కడ 2 వన్స్ ప్లేస్, 1 టెన్స్ ప్లేస్. ఇది షార్ట్ ఫామ్ అంటారు దీన్ని. ఇది నేర్పించాలి, మళ్ళీ రివైజ్ చేయాలండి. ఇవి కొంచెం ఐడెంటిఫై ఎలాగా వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ ఇలా అనేది కొంచెం నేర్పించాలి టాపిక్. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 అప్ టు అలాగా అన్నమాట. అండ్ సో ఆన్ పొజిషన్ చెప్తుంది అన్నమాట. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో విచ్ ర్యాంక్ డూ యూ గెట్ ఇన్ యువర్ క్లాస్లో నీకు ఏ ర్యాంక్ వచ్చింది అని చెప్తే మనం ఫస్ట్ సెకండ్ అని చెప్పి పొజిషన్ అనమాట. వాళ్ళ పొజిషన్ చెప్పేదాన్ని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. ఫస్ట్ ర్యాంక్ అనమాట, లేకపోతే సెకండ్ ర్యాంక్ అలాగనమాట. నెక్స్ట్ నెంబర్స్ అప్ టు 100. ఇందుకుముందు మనం అప్ టు 50 వరకు రాయటం అండ్ ఐడెంటిఫై చేయడం నేర్పించాం. ఇప్పుడు 100 వరకు పిల్లలు నెంబర్స్ని ఐడెంటిఫై చేయడం, రాయటం నేర్పించుకోండి. నెంబర్ రైటింగ్ 50 to 100 రాయటం నేర్పించాలి. నెక్స్ట్ అది 50 స్పెల్లింగ్స్ అనమాట. 51 ఈక్వల్ టు FIFTY 50 ONE1 అలా అనమాట. స్పెల్లింగ్స్ నేర్పించాలి. 50 to 100 స్పెల్లింగ్స్. ఓకే. నెక్స్ట్ బిఫోర్, ఆఫ్టర్ అండ్ బిట్వీన్ నెంబర్స్ నేర్పించాలి. ఇక్కడ 99 ఉంది. 99 బిఫోర్ 98 అనమాట. 99 ఆఫ్టర్ 100. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 55 ఉంది. 55 బిఫోర్ 54, 55 ఆఫ్టర్ 56 అలా నేర్పించాను. బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్ ఇవి రివిజన్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్కిప్ కౌంటింగ్స్. ఆల్రెడీ యూకేజీలో స్కిప్ కౌంటింగ్స్ మనం 2 5 స్కిప్ కౌంటింగ్స్ నేర్పించుకుంటాం. ఇక్కడ మిగతా అనేది నేర్పించాలన్నమాట. నెక్స్ట్ టెన్స్ అండ్ వన్స్ కాన్సెప్ట్ త్రూ అబాకస్ ద్వారా నేర్పించాలన్నమాట. ఇక్కడ చూడండి 1 2 1 2 3. ఇక్కడ 2 టెన్స్ ప్లేస్ 2 1 2. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి టెన్స్ అండ్ వన్స్ కాన్సెప్ట్ త్రూ అబాకస్. ఇక్కడ 2 డాట్స్ అండ్ 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 టెన్స్ ప్లేస్ ప్లస్ 3 వన్స్ ప్లేస్. 2 టెన్స్ ఈక్వల్ టు 20 ప్లస్ 3 వన్స్ ఈక్వల్ టు 3. 20 ప్లస్ 3 ఈక్వల్ టు 23. నెక్స్ట్ కంపేరింగ్ నెంబర్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు అప్ టు 100. అంతకుముందు మనం అప్ టు 50 వరకు గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు నెంబర్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు అప్ టు 100 వరకు గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు నెంబర్స్ని నేర్పించాలి. నెక్స్ట్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్. రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్. ఇక్కడ చూపిస్తాను చూడండి. స్మాల్ టు బిగ్. ఇక్కడ 8 12 9 5 దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్. ఇక్కడ స్మాల్ నెంబర్ అన్నిటికన్నా ఏంటి? అన్నిటికన్నా స్మాల్ 5 అండ్ దానికన్నా తర్వాత 8. స్మాల్ టు బిగ్. దానికన్నా బిగ్ ఏంటి? 8. నెక్స్ట్ దానికన్నా బిగ్ 9 కదా, 9. ఓకే 9. నెక్స్ట్ 8. నెక్స్ట్ లాస్ట్లో ఉన్నది 12. స్మాల్ టు బిగ్. స్మాల్ నెంబరు 5. నెక్స్ట్ దానికన్నా కొద్దిగా బిగ్ నెంబర్ 9. 9 నెక్స్ట్ ఆఫ్టర్ 8. 8 ఆఫ్టర్ 12. స్మాల్ టు బిగ్ అనమాట. బిగ్ దీనికన్నా ఓకే బిగ్. ఓకే రైట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్ మాట. ఇక్కడ అన్నిటికన్నా బిగ్ ఇక్కడ ఇచ్చారు 5 11 8 18. ఇక్కడ బిగ్ టు స్మాల్. బిగ్ నెంబర్ ఏంటి? 18. నెక్స్ట్ దానికన్నా తర్వాత బిగ్ నెంబర్ 11.
నెక్స్ట్ బిగ్ నెంబర్ 8, నెక్స్ట్ బిగ్ నెంబర్ 5. ఓకే, ఇలా అనమాట అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ నేర్పించాలి. నెక్స్ట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ యూజింగ్ టెన్స్ అండ్ వన్స్ ప్లేసెస్ని యూజ్ చేసి మనం అడిషన్స్ నేర్పించాలి. ఇక్కడ చూడండి 25 + 10. ఓకే, అక్కడ 2 10s ప్లేస్, 5 1s ప్లేస్, 0 1s ప్లేస్ అండ్ 1 10s ప్లేస్ అలా యాడ్ చేసి చూపించాలి ఇక్కడ మనం. నెక్స్ట్ 32 11, ఇక్కడ 2 1s ప్లేస్, 3 10s ప్లేస్, 1 1s ప్లేస్ అండ్ 1 10s ప్లేస్. ఇది సబ్స్ట్రాక్షన్స్ ఇలా అనిపించాలన్నమాట. నెక్స్ట్ మనీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనీ. రూపీస్ పైస్. 1 రూపీ = 55 పైస్ + 55 = 100. అంటే 1 రూపీకి ఎన్ని పైసెస్ ఉంటాయో వాళ్ళకి నేర్పించాలన్నమాట, తెలియాలి, పిల్లలకి నేర్పించాలి. 1 రూపీ = హౌ మెనీ పైస్, 55 + 50 పైస్ = 100 పైస్. నెక్స్ట్ షేప్స్ నేర్పించాలి, ఆల్ షేప్స్. ఆల్రెడీ యూకేజీలో వాళ్ళకి షేప్స్ వచ్చి ఉంటాయి, సర్కిల్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్స్ షేప్స్ అనేది గురించి మళ్ళీ రివైజ్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇది వచ్చేది వాళ్ళకి ఎక్కువగా న్యూ టాపిక్ ఏమంటే మల్టిప్లికేషన్. యూకేజీలో వాళ్ళకి ఇవి రావు, మల్టిప్లికేషన్ రాదు, ఇది మనీ, ఇవి కొంచెం న్యూ టాపిక్గా ఉంటుంది, ఇవి కొంచెం నేర్పించాలి. మల్టిప్లికేషన్ 2 × 2 = 4, 5 × 2 = 10. రిపీటెడ్ అడిషన్ ఫర్ మల్టిప్లికేషన్. ఒకవేళ మనకి మల్టిప్లికేషన్ వీళ్ళకి రాదంటే ఆల్రెడీ అడిషన్స్ నేర్చుకున్నారు కదా, రిపీటెడ్ అడిషన్స్ ద్వారా కూడా మల్టిప్లికేషన్ నేర్పి 4 ఫర్ ఎగ్జాంపుల్ 4 × 3, 4 3s are అన్నాం అంటే 4 3s are అన్నప్పుడు ఏంటి 4 + 4 + 4 = 12 అలా అనమాట. రిపీటెడ్ అడిషన్స్ ద్వారా కూడా మనం మల్టిప్లికేషన్ నేర్పించవచ్చు పిల్లలకి. అండ్ అడిషన్స్ విత్ క్యారింగ్ అండ్ సబ్స్ట్రాక్షన్ విత్ బారోయింగ్. బారోయింగ్ ద్వారా కూడా అడిషన్ సబ్స్ట్రాక్షన్ నేర్పించాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చి మెజర్మెంట్ అంటే టైం గురించి మనం మెజర్మెంట్ చెప్పాలన్నమాట. టైం ఇక్కడ ఎంత అవుతుంది క్లాక్లో? లాంగ్ హ్యాండ్ ఎక్కడ చూపిస్తుంది? 12, షార్ట్ హ్యాండ్ 3. సో టైం ఎంత అవుతుంది ఇక్కడ? 3 o'clock. ఇక్కడ లాంగ్ హ్యాండ్ వచ్చి 12, షార్ట్ హ్యాండ్ 7 o'clock. టైమ్ ఈజ్ 7 o'clock. నెక్స్ట్ టాపిక్ వచ్చి క్యాలెండర్ అంటే 1 monthలో ఎన్ని డేస్ ఉంటాయి, 1 yearలో ఎన్ని మంత్స్ ఉంటాయి, 1 weekలో ఎన్ని డేస్ ఉంటాయి, అలాగనేది మనకు నేర్పించాలి క్యాలెండర్ గురించి. నెక్స్ట్ లెంత్లో వచ్చేసరికి మనకు మెజర్మెంట్ టూల్స్ నేర్పించాలి, స్కేల్ ద్వారా నేర్పించాలన్నమాట. మెజర్మెంట్ ఎలా ఉంటుంది త్రూ స్కేల్ ద్వారా. నెక్స్ట్ డేటా హ్యాండ్లింగ్ అంటే మీన్స్ మనకి మనం రా డేటాని ఇన్ఫర్మేటివ్ మేనర్లో మనకి నేర్పించాలన్నమాట పిల్లలకి. మన రా డేటాని ఇన్ఫర్మేటివ్ మేనర్లో నేర్పించాలి, దీన్నే డేటా హ్యాండ్లింగ్ అంటారు. అది అండి ఫస్ట్ క్లాస్ మొత్తం సిలబస్ అనేది చూపించేసాను మీకు. ఇది వీళ్ళకి రివిజన్ చేస్తే చాలు, ఇవన్నీ నేర్చుకుంటే ఫస్ట్ క్లాస్లో ఉండే సిలబస్ అంతా ఇదేనండి. మొత్తం పిల్లలకి మొత్తం రివిజన్ చక్కగా ఇవి చూసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది పిల్లలకి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.